చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో 16 ఏనుగుల మంద శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అటవీ శాఖ అధికారులు మరియు ననియా బేస్ క్యాంప్ సిబ్బందిని పరుగులు పెట్టించాయి. శనివారం రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు రామాపురం తాండా సమీపంలోని కొల్లమూడుగు ప్రాంతంలో ఏనుగుల మందు తిష్టవేసినట్లు అధికారులు గుర్తించారు. అక్కడ చుట్టుపక్కల గ్రామాలైన వీర్నమల్ల, రామాపురం తాండా, జీడిమాకులపల్లి, ఏటినని పెద్దూరు, నారాయణపురం తాండా, గుట్టూరు తాండా ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో అవి జీడిమాకులపల్లి మీదుగా చిత్తమానత్తం చేరుకున్నాయి. నారాయణపురం తాండా వద్ద ఉన్న అధికారులు బేస్ క్యాంప్ సిబ్బంది అక్కడ చేరుకుని పెద్ద టార్చ్ లైట్లు వేస్తూ బాణసంచ పేల్చుతూ వాటిని సమీప అడవులకు తరిమారు. గాంధీనగర్, మొద్దుల వంక, మొద్దనపల్లి పరిసర గ్రామాల వైపు ఏనుగులు వచ్చే అవకాశం ఉందని అక్కడ ప్రజలను అప్రమత్తం చేశారు. వారు అనుకున్నట్లే 12 గంటల ప్రాంతంలో ఆ మందులోని కొన్ని ఏనుగులు రెడ్డివారిపల్లి, మొద్దుల వంక, గాంధీనగరం సమీప పొలాల్లో సంచరిస్తూ బొప్పాయి, బీన్స్ తదితర పంటలు తొక్కి ధ్వంసం చేశాయి. అవి రామకుప్పం మండలం మీదుగా కర్ణాటకకు తరలిపోతాయని అటవీ శాఖ అధికారులు భావించారు. కానీ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అవి వెళ్లిన దారి వెంటే మొద్దుల వంక అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. మందులోని మరికొన్ని ఏనుగులు ఆవుల కుప్పం సమీప తోటల్లో చేరి మిరప, బీన్స్, టమోటా తోటలను పాక్షికంగా ధ్వంసం చేశాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కడిసిన కుప్పం నుంచి తిరుగుముఖం పట్టిన ఏనుగులు వాటితో జతకట్టాయి. 2 గంటల పాటు అటవీ సరిహద్దుల్లో హల్చల్ చేశాయి. వీటిని అధికారులు బేస్ క్యాంప్ సిబ్బంది తెల్లవారుజామున 5 గంటలకు సమీప అడవుల్లోకి తరిమేశారు. నారాయణపురం తాండా సమీపంలోని ఏసీ పొదల అటవీ ప్రాంతం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.